ప్రభుత్వం రివార్డు ప్రకటించిన కవులు ఉద్యమ నేతలకు ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్లో సన్మానం జరుగుతోంది. హైదరాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 9 మందికి కోటి నగదు, 300 గజాల స్థలం ప్రకటించింది సర్కార్. ఎవరి రెక్కల కష్టం మీద ఆధారపడని గిరిజనులు దేవుళ్లన్నారు సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి. ప్రజల ప్రభుత్వం వచ్చింది, ఆదివాసీలు బతకాలని 5వ షెడ్యూల్ అమలు కావాలన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను మర్చిపోయిందన్నారు జయరాజు. సుద్దాల కుటుంబ తరపు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సుద్దాల అశోక్ తేజ. ఉద్యమ అనుభవాలు గుర్తు చేసుకున్నారు వక్తలు. రాజకీయ నాయకుడిగా ఉన్న ఉద్యమాన్ని ఆశాంతం రేవంత్ రెడ్డి గారు పరిశీలించిన మాట వాస్తవం, ఉద్యమంలో ఉన్న మాట వాస్తవం. రాజకీయంగా తనను వ్యతిరేకించడానికి రాజకీయ ప్రత్యర్థులు చేసే తప్పితే ఇది ఆ జయ తెలంగాణ పాట సమయంలోనే వీరందరినీ ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని, కేశవరావు గారిని, మన శ్రీకాంతాచారికి సంబంధించి స్మారకాల లేకపోతే ఎట్లా గౌరవిస్తే వీళ్ళకి ఔన్నత్యం పెరుగుతుంది అనే ఉద్దేశంతో చర్చ జరిగి ఉంటుంది. కాకపోతే ఆ పాట కీరవాణి గారు మ్యూజిక్ చేయడం వల్ల దాన్ని ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి ఇదంతా రాజకీయం కొరకు ప్రార్థాంతం చేసి భవిష్యత్తులో ఉద్యమాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఆ స్థాయి ఆలోచనలతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడల్లా గుర్తు చేసే ప్రయత్నం మా అన్నం గారు కూడా ఎప్పుడు వెంటంటుంటాడు కాబట్టి చెప్తుంటాం. ఎందుకంటే ఆ ఫ్లేవర్ తెలంగాణ రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం ఏర్పడ్డట్టు కాదు. తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం అంటే ఐడెంటిటీ అన్నాడు కదా. అయితే గత 10 ఏళ్ల కాలం మాత్రం ఉద్యమ సమయంలో సంతోషంగా ఉంటుంది. ఒక కాజ్ కోసం కొట్లాడుతున్నాము, ప్రజల కోసం కొట్లాడుతున్నాము అన్న తృప్తి ఉండేది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం సరి చెప్పుకున్నట్టు వాళ్ళు అన్ని వదిలేసిన ప్రజల కోసం మనం ఉన్నామని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కొట్లాడాల్సిన అవసరం వచ్చింది 10 ఏళ్ళు. అదే ఎంతో బాధాకరం. 10 దానికి కొట్లాడాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చెప్పుకోవడానికి కూడా మనకి ఏం లేదు. ఒక వ్యక్తిని దింపనీకి ఇంతమంది కలిసి పోరాటం చేయాలన్నా, ఇన్ని ఆలోచనలు కావాలన్నా, తెలంగాణ సమాజం ఎందుకు నిద్రపోయింది, ఇవన్నీ ఎన్నో చర్చలు వచ్చినాయి. అల్టిమేట్గా ప్రజల సంకల్పం నెరవేరింది. ఈరోజు ప్రజాప్రభుత్వం అని ఈరోజు మనం భావించుకుంటా ఉన్నాం. మరి ప్రజాప్రభుత్వంగా 4 ఏళ్ళు మనగా సాగిస్తుందా లేదా మీరంతా తర్వాత తీర్పు చెప్తాం. కానీ ఇప్పటికైతే పాజిటివ్ దృక్పథంతో పోతున్నది. మాలాంటి వాళ్ళందరం కూడా చెప్తున్నాము, కరెక్షన్స్, తప్పులను మానవ సహజం, కరెక్షన్స్ చేసుకుంటూ మీలాంటి వాళ్ళందరి గైడెన్స్ తోటి ముందుకు పో. ఆ చేతులు ఆకాశం వైపు చూస్తున్న చేతులేమో ఈ తెలంగాణ తల్లిని రక్షించుకుంటాం, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించుకుంటాం, భవిష్యత్తులో ఎవరి చేతిలో పడి అస్తిత్వం ఉనికి కోల్పోకుండా మేము కాపాడుతామన్న అన్న ఒక నమ్మకాన్ని తెలంగాణ ప్రజలకు ఇస్తున్నాం. ఆ నమ్మకంలో మీరు కూడా ప్రముఖమైన పాత్ర. ఆ నమ్మకం మీరు కాబట్టి మిమ్మల్ని కూడా మేము మీ కీర్తిని కావచ్చు, మీరు చేసిన కార్యక్రమాలు కావచ్చు ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మాది. తెలంగాణ మాది.